ప్రతిపక్షం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ SP ధీరజ్ కు వెల్లడి. తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో భారీ సభ. సినీ హీరో మురళీకృష్ణ 3.15 మోసం చేశాడని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ బంగారుపాలెం లోకేష్ నాయుడు. మదనపల్లి కలెక్టరేట్ లో ఘనంగా జరిగిన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం. ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు, స్పీడ్ కెమెరాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, ట్రాఫిక్ నియంత్రణకు మదనపల్లిలో కీలక మార్పులు. అన్నమయ్య జిల్లాలో రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా మదనపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా SP ధీరజ్ కునుబిల్లి పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ IAS మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణమే R&B శాఖ ఆధ్వర్యంలో మార్పులు చేపట్టాలి. మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అత్యాధునిక స్పీడ్ డిటెక్షన్ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నాం. మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు టమాటా మార్కెట్ ను ప్రత్యామ్నాయ స్థలానికి తరలించాలి మరియు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోనర్లను ఏర్పాటు చేసి సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలి అని పేర్కొన్నారు. భద్రతా చర్యలపై జిల్లా SP శ్రీ ధీరజ్ కునుబిల్లి IPS మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదో, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై కఠినమైన నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించడం అయింది. రాత్రి వేళల్లో బస్సు ప్రయాణికుల భద్రత కోసం స్లీపర్ బస్సు పై ప్రత్యేక నిఘా ఉంటుంది. రహదారులపై అలసట వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సూచనలతో రేపు అన్నమయ్య జిల్లా పరిధిలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి 44వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు SM రఫీ పిలుపునిచ్చారు. వాడవాడలా తెలుగుదేశం జెండాలను ఎగరేసి పసుపు పండుగకు శ్రీకారం చుట్టాలని అన్నారు. నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 29 తెలుగుదేశం పండుగకు సన్నద్ధమై రేపు ఉదయం 8 గంటల నుండి పసుపు జెండాలతో సందడి చేయాలని కోరారు. మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు కలిసి వచ్చి తేదప్ప 44వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 29 మార్చ్ 2026వ తేదీ తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల మండలాల్లో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో ప్రతి ఒక్క జాగాలో కూడా రేపు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పార్టీ జెండాని ఆవిష్కరించాలని ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, గ్రామ స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేకులు కట్ చేసి ఒక పండగ వాతావరణంలో ఉండాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా ఎమ్మెల్యే గౌరవనీయులైన మన షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో చేసుకోవాలని, అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషి పార్లమెంటరీ అధికార ప్రతినిధి SM రఫీ
ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలోని దేవత నగర్ నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల స్కౌట్స్ విద్యార్థులు. ఈ మధ్య కాలంలో డార్జిలింగ్ కు వెళ్లి అక్కడ ట్రక్కింగ్ సాహస క్రీడల్లో పాల్గొన్న మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల్లో వారి విలువైన సమయాన్ని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులతో వారికి ఇష్టమైన తినుబండారాలను అందజేసి స్ఫూర్తిగా నిలిచిన స్కాట్స్ విద్యార్థులు. మదనపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాల నందు ఇంగ్లీష్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి జింకల మోహన వల్లి మేడం గారు స్కాట్స్ విద్యార్థుల్లో తమ వెంటే తీసుకువచ్చి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలను చూపించి వారితో సమయం గడిపారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి మాట్లాడుతూ స్కాట్స్ అంటే సేవ, యువత అన్నింటిలో ముందుండడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో ముందు ఉండడానికి చిన్న వయసు నుండే స్కాట్స్ విభాగాన్ని ఎంచుకుని దాని ద్వారా సేవలందిస్తూ పరులకు ఉపయోగించడం నేర్పిస్తున్న మోహనవల్లి మేడం గారిని స్కాట్స్ విద్యార్థులందరినీ సమాజం ఆదర్శవంతంగా తీసుకోవాలని కొనియాడారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా స్కాట్స్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రశంసా పత్రాలను, సంస్థ జ్ఞాపకాలను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహనవల్లి మేడం స్కాట్స్ విద్యార్థినులు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. బంగారుపాలెం మండలం మాధవనగర్ కు చెందిన జట్టి మిస్టర్ కళ్యాణ్ సినిమాల హీరో 3,15,00,000 మోసం చేశాడని బంగారుపాలెం మండలం శేషాపురం గ్రామానికి చెందిన చలపతి నాయుడు కుమారుడు లోకేష్ ఆవేదనతో ముద్రమేతలు మింగి ఆత్మహత్య ప్రయత్నం. సెల్ఫీ వీడియోలో తమ బాధను తెలిపిన లోకేష్ నోట్ కూడా రాసిపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నం. కుటుంబ సభ్యులు బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రథమ చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తమ కుమారుడి సూసైడ్ అటెంప్ట్ కు సినిమా హీరో మురళీకృష్ణ అనే కారణమంటూ లోకేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కష్టంలో నాకు వీడియో చేయాల్సి వస్తుంది. మా బాబు అనగా మా బావ కొడుకు 3,15,00,000 జెట్టి సినిమా హీరో మురళీకృష్ణకు మాన్యం మురళీకృష్ణకి ఇచ్చేసినాడు. వాడు మోసపూరితంగా వాడిని అమరించి తీసుకునేసి చాలా ఇబ్బంది పెట్టేసినాడు. ఈ సమస్యలు తట్టుకోలేక, అది సొంత డబ్బు కూడా కాదు, అది జనాల దగ్గర నుంచి వీడు పలుకుబడితో తీసిచ్చేయడం వల్ల వాడు ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో అవమాన భారంతో ఈరోజు పొద్దున 9 గంటల కాలంలో మాకు తెలియకుండా నిద్రపోతా ఉన్నాడు అనుకున్నాము. స్లీపింగ్ పిల్స్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. మధ్యస్థిమతం లేకుండా పడున్నాడు. డోర్లు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి బిడ్డను వేసుకొని హాస్పిటల్కి చేరినాము. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దయచేసి పోలీస్ యంత్రాంగము మరియు ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని, అతడు పరారీలో ఉన్నాడు, అతన్ని విచారించి మా డబ్బు మాకు వసూలు చేసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. దయ ఉంచండి, ప్రార్థిస్తూ ఉన్నాము. మా బిడ్డను కాపాడండి. ఇది చేస్తా కంపెనీ అనిపిస్తుంది బ్యానర్స్ టోటల్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు దొరకడం లేదు. అడిగితే ఇంటికి అడిగితే కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించినాము. అక్కడి నుంచి ఇప్పుడు పరాజులో ఉన్నాడు. అడిగితే నా దగ్గర లేదంటా ఉన్నాడు. రైల్వే కాంట్రాక్ట్ ఇన్వెస్ట్ చేసి 10% ఇస్తాను, నీకు లాభాలు చూపిస్తాను అనడంతో అంతా 10 మంది దాకా 10 మంది దాకా అందరూ చేయడం వల్ల ఎక్కడ వచ్చేయడం వల్ల తట్టుకోలేక అన్నా చెన్నన్న నా వల్ల ఏం కావట్లేదన్నా. ఎంత ఆలోచిస్తూ ఉన్నా నా వల్ల ఏం కావట్లేదు. ఈ టెన్షన్స్ నా వల్ల కావట్లేదు నా తట్టుకోవడానికి. నాకు ఎవరికి చేయాలో ఫోన్ అర్థం కాలేదన్నా. ఇన్ని రోజులు ఎంతో బాగా కలిసి ఉన్నాము. ఈరోజు ఇట్లా సిచ్యువేషన్ చూసుకోలేదా. నా ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కూడా ఉండి ఈ మురళి అనే వ్యక్తి మాత్రం నమ్మిస్తాడని నేను అనుకోలేదు.
వానికి ఏమాత్రం అసలు ఫ్యామిలీస్ మనుషులు అంటే గౌరవం ఎంత. నీ వల్ల ఎన్నో జీవితాలు పుడుస్తాడేనా, నా డబ్బే బుద్ధి నాకు చేసేనా, నేను కూర్చుని రోడ్డు పడిపోతున్నా. వాడు ఏమాత్రం కనికరించలేదా. అది లేవు, నేను ఏడబెట్టిన లాస్ అయిపోయినా అని అంటే ఎవరినది సమాధానం చెప్పేది. నమ్మే కన్నా ఇదంతా నేను చేసినాను. ఈరోజు మొత్తం మాట్లాడుతూ ఉంటే నేనేమన్నా సమాధానం చెప్పేది మా అన్న వాళ్ళకి, మా బావ వాళ్ళకి, వాళ్ళకంతా ఇంత డబ్బు పెట్టేసి మా అన్న ఇల్లు అమ్మి పెట్టినాడు. నా దీంట్లో పాపం ఇదే వస్తుంది ఆశిస్తామని. ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు రోడ్డు ఎక్కి పోతుంటారు. నాకేం చేయాలో తోచట్లేదు. మొత్తం ఎంత 3,15,00,000 మనం 20 లక్షలు ప్రస్తుతానికంటే వాడు ఇవ్వట్లేదు. ఇంకో ఫ్యామిలీ ఏమంటే హాస్పిటల్లో పడుండన్న, వాడు ఏమాత్రం ₹1 ఏమనంటాడన్న. అమ్మ చెరువు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాలలో ఆర్వి రాజు ఎల్ఐసి ఏజెంట్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ప్రతి ఏటా వెలుగు సంస్థలోని ప్రత్యేక పాఠశాలలో వృద్ధాశ్రమంలో స్వర్గీయ పెద్ద వెంకటస్వామి, గంగులమ్మ, చౌరు అమ్మల పేరు మీద చిన్నారులకు, వృద్ధులకు అన్నదానం నిర్వహిస్తారని గుర్తు చేశారు. ఆర్వి రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా పెద్దల పేరు మీద వెలుగు సంస్థలో అన్నదానం నిర్వహించడం చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. వెలుగు సేవల నిర్వాహకులు యాజమాన్యాన్ని కొనియాడారు. వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, నలుగురి కోసం బ్రతికే మీకు ఆనందాన్ని ఆ దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలతో భగవంతుడు దీవించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు విద్యార్థులు మరియు అధ్యాపకులకు సాంకేతిక, విజ్ఞాన మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్యపై అవగాహన పెంపొందించుకోవడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ, ఇన్స్టెన్స్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్వయం అనే పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్స్ ఆన్లైన్ పరీక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ పరీక్షలు యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారని, ఈ ఆన్లైన్ పరీక్షకు 1037 మంది నమోదు చేసుకోగా 1010 మంది హాజరు అయినట్లు, 27 మంది గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు. వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పీటీఎల్ వారు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికేట్ ను ఎన్పీటీఎల్ వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు. కార్మిక సంక్షేమాన్ని పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, సంక్షేమ పథకాలు అందించి కార్మికులకు ప్రోత్సాహం అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి ఎవెన్యూ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఘనంగా వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. నిస్సార్ అహ్మద్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రధాన లక్ష్యమని, వైఎస్ఆర్ టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా పార్టీ ఎల్లప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని కొనియాడారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏటా 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. చేనేత కార్మికులకు ఏటా 24,000 రూపాయలు అందించడం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చిందని వివరించారు. ఉద్యోగస్తులను, కార్మికులకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీదేనని వివరించారు.
గత ప్రభుత్వంలో కార్మిక చట్టాలను పరిరక్షిస్తూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వారికి మేలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను 1000 రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచడం, కల్లుగీత కార్మికుల ప్రమాద పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం వంటివి ఇందులో ఉన్నాయన్నారు. అలాగే వివిధ రంగాల కార్మికులకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలవడం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, మస్తాన్ రెడ్డి, నాగరాజరెడ్డి, సురేంద్ర, కొత్తపల్లి మహేష్ బాబు, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, ఎన్ మస్తాన్ ఖాన్, నూర్, యూనస్, ఫయాజ్, షఫీ, బీరంగి, రేవతి, నాగమణి, వినుతాబాయ్, మంజుల, అమ్మాజాన్, షమా, ఎన్ నవాజ్, షానవాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ టీయూసీ నాయకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.